హాయ్ క్యూటీస్! ఇప్పుడు నేను ట్రెండీ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా చెప్పాను. దానికి ముందు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? మీరు షోల్డర్ ఎంత తీసుకున్నారో అందులో హాఫ్కి మార్క్ చేసుకోండి. డౌన్ లెంత్ 8 తీసుకోండి ఇంచెస్. సేమ్ కింద కూడా అంతే, పైన ఎంత తీసుకున్నారో అంతే తీసుకొని బాక్స్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు పైన నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ ఒక బాక్స్ ఇచ్చేసుకోండి. ఇక్కడ కర్వ్ స్కేల్తోని షేప్ ఇచ్చేసుకుందాం. రౌండ్గా షేప్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు కింద 5 ఇంచెస్ ఉంది కదా, 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. సేమ్ కింది నుంచి కూడా 1.5 ఇంచెస్ అంటే 3.5 ఇంచెస్. ఇప్పుడు ఒక డ్రాప్ షేప్ లాగా ఇచ్చేసేయండి. మిడిల్లోకి ఒక లైన్ డ్రా చేసుకుంటే ఈజీగా ఇచ్చేయచ్చు. నీట్గా డ్రాప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఓన్లీ ఆ డ్రాప్ ఇంకా అరౌండ్ మాత్రమే కట్ చేయాలి. ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కట్ చేసుకోండి. ఇది నేను క్యాన్వాస్ పైన డ్రా చేసింది రికార్డ్ చేయడం మర్చిపోయాను, అందుకే పేపర్ పైన చూపిస్తున్నాను. సేమ్ షోల్డర్ ఎంత తీసుకున్నారో సేమ్ అంతకే మార్క్ చేసుకోవాలి. హాఫ్కి మార్క్ చేసుకోవాలి. 3.5కి మార్క్ చేసుకొని షోల్డర్ మొత్తం ఎంత తీసుకున్నారో అంతకు మార్క్ చేసుకోండి. లెంత్ సేమ్ 8 ఇంచెస్ మార్క్ చేసుకోండి. డౌన్ పైన ఎంత మార్క్ చేసుకున్నారో అంతే మార్క్ చేసుకోండి. 3.5 ఇంచెస్. మీరు 5 ఇంచెస్ తీసుకుంటే 2.5 ఇంచెస్ అలా. ఇప్పుడు ఒక బాక్స్ షేప్ ఇచ్చేసేయండి. సేమ్ ఇందాక మనం లైనింగ్ క్లాత్ పైన ఎలా డ్రా చేసామో సేమ్ అలాగే డ్రా చేయాలి. 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి పైనుంచి. సేమ్ 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని కింది నుంచి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని డ్రాప్ షేప్ ఇచ్చేయండి. ఇప్పుడు మిగతా హాఫ్ ఇంచ్ నుంచి డౌన్కి 5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. అక్కడికి ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ తీసుకున్న బాక్స్ దగ్గర నుంచి ఆ బాక్స్కి క్రాస్గా లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఇది అవుట్లైన్ మాత్రమే కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బాక్స్ లాగా వచ్చింది కదా, అక్కడ నుంచే కట్ చేసుకోండి. మిగతా కట్ చేయకండి. ఇప్పుడు నేను క్యాన్వాస్ది చూపిస్తున్నాను, సేమ్ అలాగే కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది కాంట్రాస్ట్ క్లాత్ పైన పెట్టి అరేంజ్ చేసుకోండి. సైడ్స్కి కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాం. మీరు షోల్డర్ ఎంత తీసుకున్నారో అంత తీసుకోండి. డౌన్కి నేను 7 ఇంచెస్ పెడుతున్నాను. మీకు ఎంత డీప్ కావాలంటే అంత పెట్టుకోండి. పైన ఎంత పెట్టారో సేమ్ కింద అంతే పెట్టి ఒక బాక్స్ వేయించేయండి. ఇప్పుడు పైనుంచి 2.5 ఇంచెస్కి మార్క్ చేయండి. ఇంకో 2.5 ఇంచెస్ అంటే 5 ఇంచెస్. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా షేప్ డ్రా చేసుకోండి. స్లోగా మెల్లిగా డ్రా చేసుకోండి. కొంచెం షేప్ పోయినా మొత్తం డిజైన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. వీడియోలో కనిపించట్లేదని ఇంకా నేను డార్క్గా డ్రా చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు సైడ్కి 1 ఇంచ్ మార్క్ చేసుకొని డ్రా చేసుకోండి. ఇక్కడ డిజైన్ పక్కకు నాకు స్పేస్ లేదు కాబట్టి నేను చిన్నగా కట్ చేసుకుంటున్నాను. మీకు స్పేస్ ఉంటే 1 ఇంచ్ తీసుకోండి, హాఫ్ ఇంచ్ అయినా పర్లేదు. ఇప్పుడు ఇది కట్ చేసేసుకోండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ ఇట్లా క్లాత్ పైన పెట్టి ఐరన్ చేసుకోండి. ఫస్ట్ ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసుకుందాం. మెయిన్ క్లాత్ పైన ఐరన్ చేసింది పెట్టేసి స్టిచ్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా నీట్గా స్టిచ్ చేసుకోండి. ఎడ్జెస్ చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. పాదం కిందికి పైనకి అనుకుంటా స్టిచ్ చేయండి. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం.
కొంచెం ఇంచ్ ఒక పావు ఇంచ్ అంత ఉంచి కట్ చేసుకోండి. ఇప్పుడు టక్స్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు రివర్స్ చేసేసుకోండి. ఈ కార్నర్స్ దగ్గర ఏదైనా పెన్ అయినా దీంతో ఏదైనా పెట్టి ఇలా పైకనండి, షార్ప్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా రివర్స్ చేసేసారంటే మీ ట్రెండ్ నెక్ డిజైన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా మెయిన్ క్లాత్ పైన పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ పైన రౌండ్ దగ్గర మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. కింద ఈ డ్రాప్ షేప్ స్టిచ్ చేసుకోవద్దు. ఇక్కడ నేను స్టిచ్ చేసుకున్నట్టు స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ క్లియర్గా చూడండి, నేను లైనింగ్ పైన పెట్టి స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ పెట్టి స్టిచ్ చేయాలి, ఫ్రంట్ సైడ్ కాదు. అది కట్ చేశాక టక్స్ ఇచ్చి రివర్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ డ్రాప్ పైన వేరే క్లాత్ పెట్టేసేయండి. పెట్టి పిన్స్తోనే సెక్యూర్ చేసుకోండి. మనం డ్రా చేసుకున్న డ్రాప్ షేప్ స్టిచ్ చేసేసుకోండి. స్టిచ్ అయిపోయాక ఇలా టక్స్ పెట్టేసుకొని రివర్స్ చేసేస్తే అయిపోతుంది. రివర్స్ చేసి స్టిచ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఇది స్టిచ్ చేసేసుకుందాం. ఇది కుట్టు నెంబర్ 1 మీద పెట్టండి, అప్పుడే నీట్ ఫినిషింగ్ వస్తుంది. కుట్టడం అయిపోయాక మనం వేసుకున్న పెద్ద కుట్టు తీసేసాం. ట్రెండీ నెక్ డిజైన్స్ రెడీ అయిపోయాయి. మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. బాయ్ క్యూటీస్.